డాక్టర్ అబ్దుల్ కలాం గారి అసాధారణ నిజాయితీ గురించి పిఎం నాయర్ గారు పంచుకున్న అద్భుతమైన విషయాల విశ్లేషణకు స్వాగతం. ఏ దేశపు రాష్ట్రపతి అయినా తను ఉండే గదికే అద్దె చెల్లిస్తారా? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. కలాం గారి నిరాడంబరత, ఆర్థిక నిజాయితీల గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియని కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఇప్పుడు చూద్దాం. ఆయన వద్ద పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి పిఎం నాయర్ గారు ఈ విశేషాలను చాలా భావోద్వేగంగా పంచుకున్నారు. విదేశీయులు ఇచ్చిన బహుమతులను సున్నితంగా స్వీకరించి ఆ తర్వాత వాటిని పద్ధతిగా ఆర్కైవ్స్కు అప్పగించేవారట. ఎందుకో తెలుసా? వాటిని సొంతానికి వాడుకోవడానికి ఆయన అస్సలు ఒప్పుకోలేదు. ఆఖరికి రాష్ట్రపతి భవన్ వదిలేటప్పుడు కనీసం ఒక్క పెన్సిల్ కూడా తీసుకెళ్లలేదట. ఇక 2002లో ఒకసారి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడానికి దాదాపు 22 లక్షల ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. కడుపు నిండిన వారికి విందు ఎందుకు అని ఆ విందు రద్దు చేసి ఆ డబ్బును అనాథాశ్రమాలకిచ్చేశారు. గ్రేట్ కదా! ఆ ప్రభుత్వ డబ్బుతో పాటు ఆయన సీక్రెట్గా తన సొంత డబ్బు ₹1,00,000 చెక్కును కూడా వాళ్ళకిచ్చారు. ఎవరికీ చెప్పకండి అని కలాంగారన్నా ఈ గొప్పదనం ప్రజలకు తెలియాలని నాయర్ గారు పట్టుబట్టి మరీ బయటపెట్టారు. ఈ ఆర్థిక నిజాయితీ పక్కల పెడితే ఆయన నాయకత్వ లక్షణాలు కూడా అద్భుతం. ఆయనకు ఎస్ బాస్ అనేవాళ్లంటే అస్సలు నచ్చేది కాదు. అందుకే ఒకసారి ఏకంగా ప్రధాన న్యాయమూర్తి ముందే లేదు సార్, నేనొప్పుకోను అని నాయర్ గారు ధైర్యంగా చెప్పగలిగారు. సరైన లాజిక్ చెప్తే చాలు. కలాం గారు ఎప్పుడైనా సరే తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి 99% సిద్ధంగా ఉండేవారు. ఒకసారి 50 మంది బంధువులు ఢిల్లీ వస్తే వాళ్ల ఖర్చుల కోసం ఏకంగా 2 లక్షలు తన సొంత జేబులోంచి కట్టారు. కుటుంబ సభ్యుల కోసం ప్రభుత్వ వాహనాలు వాడకుండా ఏకంగా స్వంత డబ్బుతో ప్రైవేట్ బస్సును అద్దెకు తీసుకున్నారు. అంతేకాదు, అన్నయ్య వారం రోజులు తన గదిలో ఉన్నందుకు అద్దె కడతానని ఆయన పట్టుబట్టడం సిబ్బందికి షాక్ ఇచ్చింది. మే నిజాయితీకి దండం సామి, ఇది మేం భారించలేం అంటూ ఆ అద్దె తీసుకోవడానికి సిబ్బంది ససేమిరా అన్నారు. ఇక ఆయన పదవీకాలం చివరి రోజుల్లో జరిగిన ఒక చిన్న సంఘటన ఆయన మంచి మనసుకు అద్దం పడుతుంది. కాలు విరిగిందని నాయర్ గారి భార్య వీడుకోలుకు రాలేకపోతే స్వయంగా భారత రాష్ట్రపతే పోలీస్ బందోబస్తుతో వాళ్ల ఇంటికి వెళ్లారు. ఆయన తమ్ముడు ఒక సాధారణ గొడుగుల దుకాణం నడపటం చూసి కలాంగారి అంత్యక్రియల్లో నాయర్ గారు ఆయనకు నమస్కరించారు. నిజమైన అధికారం, నాయకత్వమంటే ఏంటో ఈ సంఘటనలు మనకు నేర్పుతాయి. ఈ విశ్లేషణ ఇక్కడితో ముగిస్తున్నాం.